మీరు ఒక 50-60 గజాల్లో ఏమన్నా 5 అంతస్తులు బాగుంటుందని కట్టగలరా? కట్టించగలరా? నేనే కట్టాలనుకుంటున్నాను కానీ డబ్బులు ఉంటే కట్టించి. ఇలాగే మన తెలంగాణలో ఒక 50-60 గజాలట స్థలము 5 అంతస్తులు బాగుంది కట్టారు వాళ్ళు. ఇలాగ పక్క వాళ్ళు ఇల్లు కట్టడానికి ఏదో వాళ్ళు కూడా కట్టుకోవడానికి పునాదులు చేస్తే ఈ 5 అంతస్తుల బిల్డింగ్ 5 అంతస్తుల బిల్డింగ్ పక్క వాలిపోయింది అనమాట. వాలిపోగానే అందులో అద్దెకున్న వాళ్ళు వాళ్ళు మొత్తం అందరూ దిగిపోతే మొత్తం వస్తువులు డబ్బులు అన్నీ అందులో ఉండిపోయి ఇల్లు పడగొట్టేశారు వాళ్ళు. అధికారులు వచ్చి లోపలికి ఎవరికి వెళ్ళకండి, ప్రాణాల ప్రమాదం అని చెప్పారు. అయితే ఆ ఇంటికాల వానరు 2 ఎకరాల భూమి ఉంటే కూర్చొని నమ్ముకుని ఇల్లు కట్టుకున్నాడట. మొత్తం అప్పులు పాలైపోయినా అనవసరంగా చాలా బాధపడుతున్నాడు. అలా చాలా ఇబ్బంది పడతాడు, ఏడుతున్నాడు, కళ్ళం నీళ్ళు తెచ్చుకున్నాడు. అలాగే మనం ఒకవేళ ఇలాగా తక్కువ స్థలం ఉండి పెద్ద భవంతులు కడదాం అనుకోండి, పొద్దున ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి, నష్టపోతాం అనమాట. అలాంటి ప్రయత్నాలు ఏం చేయకండి మీరు. తర్వాత మొన్న బెంగళూరులోనూ మద్రాసులోనూ కానీ చెన్నైలోనూ కానీ ఒక వ్యక్తి అంబులెన్స్కి దారి ఇవ్వకుండా కారు అడ్డుగా పెట్టి వెళ్తున్నాడట. వెళ్తూ ఏం చేయాలంటే అతను కావాలని చేసాడో లేకపోతే ఏదో మొత్తం మీద అయింది, దాన్ని కెమెరాలో పడ్డాడు. ఆ కారు ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేశారనమాట. అంటే మనం చూడండి కంగారుగా అంబులెన్స్కి అడ్డుగా కొంతమంది వెళ్తుంటారు, బళ్ళుతోని కాళ్ళతో వెళ్తుంటారు. అలాగా వెళ్ళడం వల్ల అంబులెన్స్ ఆపడం వల్ల ఇబ్బంది అవుద్ది, ఇందులో రోగులకు ఇబ్బంది అవుద్ది. వీళ్ళకి కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇలాగ అంబులెన్స్కి అడ్డుగా వెళ్తే కేసు పెట్టని చెప్పి ఒక జియో జారీ చేసింది అనమాట. కాబట్టి మనం అలాంటి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడ్డుగా వెళ్తే అంబులెన్స్కి అడ్డు వెళ్ళకండి అని చెప్పండి మీరు. మన మంచిదండి.